మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంబంధించి మీరు ఇవాళ రేపట్ల వాళ్ళ లెటర్ ప్యాడ్ తీసుకుని దాని ప్రొసీజర్ మీకు తెలుసు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. దాని ప్రొసీజర్ అంతా మీకు తెలుసు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పండి వాళ్లకు. అయితే అన్ని టెంపుల్స్ కు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానివల్ల మీ గౌరవం కూడా పెరుగుతుంది. గతంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. అవి ఇస్తామంటే వేరే పార్టీల వాళ్ళు కొంత పెద్ద అడావిడి చేసింది కూడా మీరు చూసిండ్రు. బట్ ఏదేమైనప్పటికీ ఇది మన పండుగ, మన ప్రభుత్వం చేసే పండుగ ప్రజలకు భక్తులకు సంబంధించింది. కానీ మన ప్రభుత్వం చేసే పండుగ మీరు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది మీకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ కూడా అంత పేరు వస్తుంది. అయితే దీంట్లో చిన్న టెంపుల్ పెద్ద టెంపుల్ అనే ప్రియారిటీ మీరు పెట్టుకోండి. మీ లెటర్ యాడ్ మీద ఇవ్వండి. ఆ లెటర్ యాడ్ మీద హోంమంత్రి గారు అడ్రస్ చేస్తూ ఇవ్వండి. హోంమంత్రి గారి పేరు మీద అడ్రస్ చేస్తూ ఆ ప్రియారిటీస్ మీరు ఇవ్వండి. అయితే మీకు సహకరించడానికి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ రామకృష్ణ గారు ఉన్నారు. వాళ్ళు సహకరిస్తారు. ఒకవేళ ప్రొసీజర్ ఏదైనా మీకు ఏదైనా కొంత తెలియకపోతే కూడా వాళ్ళు చెప్తారు. అయితే రామకృష్ణ గారు మీరు అన్ని ఏరియాలకు మీ స్టాఫ్ ని పంపేయండి వీళ్ళ దగ్గరికి. మీరు కూడా ఏం చేయండి, దయచేసి మీ డివిజన్ వరకే, పక్క డివిజన్ వాళ్ళు చూసుకుంటారు. మీ డివిజన్ వరకు ఎన్ని దేవాలయాలు ఉంటాయి. అయితే ఈసారి గోల్కొండల గతంలో 2 లక్షలు ఇస్తే ఈసారి 5 లక్షలు అనౌన్స్ చేశారు మంత్రి గారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి కూడా ఒక 5 లక్షలు ఇచ్చారు, ఎందుకంటే పెద్ద దేవాలయాలు కాబట్టి. అయితే మీ డివిజన్ లో ఏమన్నా పెద్ద టెంపుల్స్ ఉంటే కూడా మీరు ఫిర్యాదు పెట్టండి. దాంట్లో కూడా వాళ్ళ పెయింటింగ్ కానీ, కలర్ కానీ, ఫ్లవర్స్ కానీ, లైటింగ్ కానీ ఇటువంటి అవసరాలు. అయితే ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు ఏదో డొనేషన్ బస్తీలలో వసూలు చేసుకుని ఏదో చేసుకుంటారు పండుగలు కానీ ఫస్ట్ టైం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి 2 సంవత్సరాలు 5 కోట్లు ఇస్తే ఈసారి ముఖ్యమంత్రి గారు 10 కోట్లు ఇచ్చారు. కాబట్టి మీరు కూడా ఇంతకుముందు టెంపుల్స్ లో ఏమన్నా తక్కువ వస్తే కూడా అది మీరు మెన్షన్ చేసి ఇవ్వండి. ఇది కొంత పెద్ద టెంపుల్ ఉంది, అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పర్పస్ లోనే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినాం. నేను దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ ఒకటేందంటే, ఫెస్టివల్ ఉద్దేశించి మీటింగ్ అయినప్పటికీ మీ డివిజన్ లో కూడా ప్రభుత్వ కార్యక్రమాలలో రెగ్యులర్ గా మీ పార్టిసిపేషన్. రెండోది పార్టీ కానీ గవర్నమెంట్ ఇక్కడ అఫీషియల్ గా మీకు పిలిచినప్పుడు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందుంటే మాకు కూడా గౌరవం ఉంటుంది, మీకు కూడా గౌరవం ఉంటుంది. అది డెఫినెట్ గా మీరు చేయాలి. ఈ పండుగకు మాత్రం పూర్తిగా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం మీ బస్తీలా, మీ ఏరియాలా, మీ ప్రతి టెంపుల్ దగ్గర మీరు విజిట్ చేయడం. రెండోది ఆ చెక్కులు కూడా మీ ద్వారానే ఇవ్వమంటున్నాం. అది మీ ద్వారానే కొంత మీరు ఎండర్మెంట్ చేసుకొని ఇవ్వండి. ఓల్డ్ సిటీలో అయితే పూర్తి స్థాయిలో మీరు ఇనిషియేటివ్ తీసుకోండి అందరూ ఓల్డ్ సిటీలో. ఎందుకంటే అక్కడ మీకు ఇది ఉంటుంది కాబట్టి అది మేము ఎట్లా చేయాలని అది కూడా చేస్తాం. ఇక మీకు సెంట్రల్ సిటీలో కానీ అవుట్స్కట్స్ లో కానీ గతంలో ఏమైందంటే మీకు ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ కానీ ఇట్లా ఏదైతే కుత్బుల్లాపూర్ మనకి ఇక్కడికి వస్తే కుక్కట్పల్లి కానీ మన లింగంపల్లి కానీ ఇవన్నీ జరిగినప్పుడు సిటీలో కూడా కొన్ని టెంపుల్ మిస్ అయినప్పుడు హోంమంత్రి గారు సీఎం గారి దగ్గరికి వెళ్లి ఆ డబ్బులు సరిపోతలేవని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే వారు అదనంగా 5 కోట్లు ఇచ్చారు. కాబట్టి